ఈ కథ పేరు బద్దకస్తుడు మరియు బంగారు విత్తనాలు. ఒక చిన్న గ్రామంలో సోమరిపోతుగా తిరిగే ఒక యువకుడుండేవాడు. ఏ పని చేయకుండా అదృష్టం కలిసి రావాలని ఎప్పుడూ కోరుకునేవాడు. ఒకరోజు ఒక ముసలి సాధువు అతనికి ఒక చిన్న సంచి ఇచ్చి, నాయనా, ఇందులో బంగారు విత్తనాలున్నాయి, వీటిని జాగ్రత్తగా నాటితే నీకు బంగారం దక్కుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ యువకుడు ఎంతో సంతోషంతో ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలంలో వాటిని నాటుతాడు. నిరీక్షణ మరియు నిరాశ రోజులు గడుస్తున్నాయి. వారం దాటినా అక్కడ బంగారం మొలవలేదు. సాధువు నన్ను మోసం చేశాడు, ఇందులో బంగారం ఏమీ లేదు అని తిట్టుకుంటూ నీళ్లు పోయడం మానేస్తాడు. కాని వానలు పడటంతో ఆ విత్తనాల నుండి చిన్న మొక్కలు మొలుస్తాయి. నిజమైన శ్రమ మొక్కలు పెరగడం చూసి, కనీసం ఇవి ఏం మొక్కలో చూద్దామని ఆ యువకుడు వాటికి ప్రతిరోజు నీళ్లు పోస్తూ చుట్టూ ఉన్న కలుపు మొక్కలను తీసేస్తాడు. కొన్ని నెలల తర్వాత అవి పెద్దవై అద్భుతమైన రుచిగల పండ్లను కాస్తాయి. ఆ పండ్లు ఆ ఊరిలో ఎక్కడా లేనివి. ఆ పండ్లను మార్కెట్కు తీసుకెళ్లగా జనం వాటి రుచికి ముగ్ధులై భారీ ధర ఇచ్చికొంటారు. ఫలితం, ఒక్క రోజులోనే అతని దగ్గర చాలా డబ్బు చేరుతుంది. అప్పుడు అతనికి ఆ సాధువు మాటలు గుర్తొస్తాయి. ఈ కథలో నీతి: బంగారం నేరుగా భూమిలో మొలవదు. మన శ్రమ అనే నీరు పోసినప్పుడు మాత్రమే మనం చేసే పని బంగారమంత విలువైన ఫలితాన్ని ఇస్తుంది.